వర్షాకాలం మొదలైంది. ఉదయం 6:30 కావస్తుంది. వర్షం పడితే బాగుండని ఆశగా ఆ అద్భుతమైన ఫీలింగ్ కోసం బాల్కనీలో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నా. ఇదిగో రానే వచ్చింది వర్షం. అదొక అందమైన అనుభూతి. కాఫీ, టీ రోజూ తాగుతాము. కానీ వర్షం పడుతున్నప్పుడు తాగుతుంటే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. అలాగే వేడి వేడి బజ్జీలు, పకోడీలు, తిండిగోల పక్కన పెడితే వర్షం పడుతున్నప్పుడు వచ్చే మట్టి వాసన ఇప్పుడు లేదు. రోడ్స్, అపార్ట్మెంట్స్లతో మట్టిని మొత్తం కప్పేశాం కదా. 5G, 6G, స్పీడ్ ఇంటర్నెట్లు, వైఫైలు, సెల్ ఫోన్ టవర్స్లతో ఉత్పన్నమయ్యే హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ వల్ల నేచర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నాము. అవును, మీరీ మధ్య ఓ విషయం గమనించారా? ఆకాశం మబ్బులతో ఉన్నా కూడా వేడి తగ్గట్లేదు, చెమటలు ఆగట్లేదు. గ్లోబల్ వార్మింగ్ అనుకుంటా. మళ్ళీ ఈ రేడియేషన్ లేకుండా ఫుల్గా వర్షం పడుతుంటే మట్టి వాసన పీలుస్తూ వేడి వేడి కాఫీ తాగే రోజుల్లోకి వెళ్తే ఎంత బావుండు అని ఒక వెలితి ఫీలింగ్లోకి వెళ్తున్న నేను ఒక్కసారిగా వచ్చిన ఉరుముల శబ్దంతో మళ్ళీ ఈ లోకంలోకొచ్చా. ఇంతలో కాఫీ అయిపోయింది. వర్షం కూడా ఆగిపోయింది.